విజయనగరం జిల్లా శృంగవరపుకోట, బొడ్డవరలో నిరసన తెలుపుతున్న జిందాల్ నిర్వాసితులకు మద్దతుగా మండలంలో పలు గ్రామాల నుంచి భారీగా జనం తరలివచ్చారు. నిర్వాసితుల సమస్యలు స్థానిక ఎమ్మెల్యేకు పలుమార్లు తెలియజేసిన ఫలితం లేదని నిర్వాసితులు అన్నారు. ప్రజల తరపున ఉండాల్సిన ప్రభుత్వం మరియు అధికారులు కట్టని కంపెనీకి కొమ్ము కాస్తున్నారని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు విమర్శించారు. నిర్వాసితుల పెట్టిన కేసులో తప్పుడు పత్రాలు చూపిస్తూ కోర్టును సైతం కంపెనీ యాజమాన్యం మోసం చేస్తుందని ఆరోపించారు. జిందాల్ నిర్వాసితులకు మద్దతుగా నేడు వందల్లో వచ్చిన జనం త్వరలో వేలలో వస్తారని ఆయన అన్నారు. ఈ రైతులకి అన్యాయం జరిగిందనే కాదు, రేపు భవిష్యత్తులో మాకు కూడా అన్యాయం జరుగుతుంది. భవిష్యత్తులో మాకు కూడా అటు ఆరోగ్య సమస్యలు అయితే అవునండి, మిగిలిన సమస్యలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఎప్పుడు పిలిస్తే జిందాల్ నిర్వాసితులకు ఎప్పుడు అవసరం అయితే పిలిస్తే కాదు, మేము ఖచ్చితంగా వాళ్ళకి అవసరం అనుకున్న రోజు రేపు వందల్లో వేలల్లో మేము వస్తాం, ఖచ్చితంగా మీకు మద్దతు తెలియజేస్తామని చెప్పడం నిజంగా జిందాల్ రైతులకు అండగా నిలబడడం నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ మాకు మద్దతు తెలియజేయలేదు, ఒక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి మాకు మద్దతు తెలియజేశారు. అలాగే మరి ఎవరైతే హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఉన్నారో వడ్డే శోభనాథేశ్వరరావు గారు ఉన్నారో, ఇలా కొంతమంది ముఖ్యులు వచ్చి మాకు మద్దతు తెలియజేశారు. మరి అటువంటిది ప్రజల్లోనే ఒక చైతన్యం వచ్చి ఈ కార్యక్రమానికి అందరూ మద్దతు తెలియజేయడం నిజంగా చాలా శుభపరిణామం. ఖచ్చితంగా రేపు న్యాయస్థానంలో జిందాల్ రైతులు వాళ్ళ భూములు వాళ్ళు తిరిగి గెలుచుకునే పరిస్థితి అయితే అతి త్వరలోనే ఉందని మీకు తెలియజేస్తాను.